హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో పరశురాముడి దగ్గర కర్ణుడు 12 సంవత్సరాలు ధనుర్విద్యను నేర్చుకొని తన ధనుర్విద్యాభ్యాసం పూర్తి చేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమవేద సారం మహాభారతం. కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే మహాభారతం. హస్తినాపురం రాకుమారులందరూ కూడా ద్రోణాచార్యుల వారి గురుకులంలో తమ విద్యాభ్యాసాన్ని 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని తిరిగి హస్తినాపురానికి వస్తారు. అప్పుడు వాళ్ళ యోగ్యత మీద వాళ్ళందరికీ పరీక్ష పెట్టాలని ధృతరాష్ట్రుడు నిర్ణయించుకుంటాడు. అప్పుడే అశ్వత్థామ ఒక చక్రాన్ని తిప్పుతూ ఉంటాడు. ఆ చక్రంలో పాండవులందరి పేర్లు ఉంటాయి. ముందుగా దుర్యోధనుడు యుద్ధానికి వస్తాడు. పాండవులందరి పేర్లో ముందుగా ధర్మరాజు వస్తుంది. ధర్మరాజు దుర్యోధనుడు ఇద్దరు యుద్ధం చేస్తూ ఉంటారు. అప్పుడు ధర్మరాజుని దుర్యోధనుడు, నీవు శక్తివంతుడివి, బలవంతుడివి, కానీ నీలో ఎవరి రక్తం ప్రవహిస్తుంది? చరిత్రహీనురాలైన తల్లి నిన్ను ఎవరితో కన్నది అని అడుగుతాడు. దానికి ధర్మరాజుకు చాలా కోపం వస్తుంది. దుర్యోధనుడిని కొట్టి కింద పడవేస్తాడు. ఇలా కోపంతో యుద్ధం చేయడం ధర్మం కాదు, కనుక నేను ఇకపై నీతో యుద్ధం చేయనని వెళ్ళిపోతూ ఉంటాడు. దుర్యోధనుడు నేను అలాంటివేమీ పట్టించుకోనని ధర్మరాజును కింద పడేస్తాడు. దుర్యోధనుడు విజయం సాధిస్తాడు. అప్పుడు గాంధారి దుర్యోధనుడు విజయం సాధించాడా అని అడిగితే కుంతీదేవి లేదు, ధర్మరాజు పరాజితుడయ్యాడని చెప్తుంది. ఆ తర్వాత ద్రోణాచార్యుడు ఇప్పుడు భీముని కాకుండా అర్జునుడి పిలువు, భీముడి చేతిలో దుర్యోధనుడు పరాజితుడవుతాడు, అప్పుడు అర్జును విద్యను ఎవరూ చూడలేరు అంటాడు. దానికి అశ్వత్థామ భీముడు పరాజితుడవుతాడు అని చెప్తాడు. శకుని భీముడితో కాస్త జాగ్రత్తగా ఉండు అని అంటే దుర్యోధనుడు ఎప్పుడైతే భీముడి చేతిలో నేను ఓడిపోతానో అదే నా చివరి రోజు అవుతుంది అని అంటాడు. ఆ తర్వాత భీముడు దుర్యోధనుడు యుద్ధం చేస్తూ ఉంటారు. భీముడికి తనకు చిన్నప్పుడు విషమిచ్చి చంపాలనుకున్నదంతా గుర్తు వచ్చి దుర్యోధనుడితో భయంకరంగా యుద్ధం చేస్తూ ఉంటాడు. అది చూసిన వారందరూ భయపడతారు. అప్పుడు భీష్ముడు ధృతరాష్ట్రుడితో ఈ యుద్ధాన్ని ఆపండి, రాకుమారులు ఇద్దరిని చూసి ప్రజలంతా భయపడుతున్నారు అని అంటాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటే పోటీలు జరగకుండానే దుర్యోధనుడి విజేతగా ప్రకటించాలా, అది అధర్మం, కనుక చీకటి పడే వరకు యుద్ధం కొనసాగించి ఎవరు విజేతగా ఉంటారో వారిని ప్రకటిస్తాను అని అంటాడు. అప్పుడు భీముడు దుర్యోధనుడిని కొట్టి కింద పడవేస్తాడు. అప్పుడు దుర్యోధనుడికి రక్తం వస్తుంది. పోటీల ప్రకారం రక్తం వస్తే అది నియమాలకు విరుద్ధం, కనుక దుర్యోధనుడినే విజేతగా ప్రకటిస్తారు. ఆ తర్వాత అశ్వత్థామ మళ్ళీ చక్రం తిప్పగా అర్జునుడి పేరు వస్తుంది. అప్పుడు అందరూ అర్జునుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దుర్యోధనుడు వెళ్ళి శకునితో, మామయ్య, అర్జునుడు ధర్మరాజులాగా ధర్మం పాటించడు, భీముడిలాగా కోపం తెచ్చుకోడు, నాకు మొదటి నుంచి పోటీల్లో అర్జునుడు అంటేనే భయంగా ఉంది అని అంటాడు. దానికి శకుని నేనొక పథకం వేశాను, ఆ పథకం ప్రకారం క్రీడా మైదానంలో అర్జునుడు వచ్చే సమయంలో పైనున్న ప్రవేశ ద్వారం కింద పడుతుంది, అప్పుడు అర్జునుడు యుద్ధం చేయలేడు అని చెప్పి అశ్వత్థామ వైపు చూస్తాడు. అప్పుడు అశ్వత్థామ బాణం వేస్తుండగా ద్రోణాచార్యుడు వచ్చి అది కూలి అర్జునుడి మీద పడాలి అంతే కదా, నాకు ఇవ్వు బాణం నేను వేస్తానని చెప్పి ప్రవేశ ద్వారం వైపు బాణం వేయగా అది కూలి అంతా అర్జునుడి మీద పడుతుంది. అది చూసిన కుంతి చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉంటుంది. ఆ కన్నీటి బొట్టు కింద పడేలోపు అర్జునుడు బాణం వేసి ఆ బాణంతో కన్నీటి బొట్టును తన దగ్గరకు రప్పించుకొని తన నుదుటిని తిలకంగా దిద్దుకుంటాడు. అది చూసిన కుంతి తనను ఆశీర్వదిస్తుంది. అర్జునుడు తన బాణాలతో భీష్ముడికి, ధృతరాష్ట్రుడుకు, విదురుడుకు, శకునికి, తనకంటే పెద్దవాళ్ళైన ధర్మరాజు, భీముడికి పాదాలకు నమస్కారం చేస్తాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుల వారికి కూడా పాద నమస్కారం చేసి అప్పుడు ద్రోణాచార్యుడు, చూసావా అశ్వత్థామ, తన మీద బండరాళ్ళు పడ్డా కానీ అర్జునుడికి ఏం కాదు అని అంటాడు. ఆ తర్వాత శకుని దుర్యోధనుడి దగ్గరకు వెళ్ళి, దుర్యోధన ఇప్పుడు ఏం చేస్తావు అని అడుగుతాడు. దానికి దుర్యోధనుడు, మావయ్య మీరే ఒక ఉపాయం ఆలోచించండి అని అంటాడు. శత్రువు చేతిలో ఓడిపోతానని అనిపించినప్పుడు ఓడిపోవడమే ఉత్తమం అని చెప్తాడు.
ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.